ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణాంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిందో మొదటి మంత్రివర్గంలో మొత్తం 12 మంది అంటే రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రులుగా ఉన్నారు. రేవంత్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇలా మొత్తం 12 మంది మంత్రులుగా పనిచేస్తూ ఉన్నారు. అయితే మరి ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎన్నికల సమయంలో పలువురు నేతలకు మంత్రి పదవి కేటాయింపు పైన హామీ ఇచ్చారని చెప్పేసి చాలామంది మరి ఇప్పుడు తమకు కూడా మంత్రి పదవి కేటాయించాలి, క్యాబినెట్లో మాకు కూడా అవకాశాన్ని కల్పించండి అని చెప్పి గత 6 నెలల నుండి మరి చాలామంది అయితే క్యూ కట్టడం జరిగింది. చాలామంది ఆశావాహులు మంత్రివర్గంలో పదవి కోసం అయితే ఎదురు చూస్తున్నారు, లాబింగ్లు కూడా చేస్తున్నట్లు మనకు సమాచారం. అయితే మొత్తం మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మరి రెండో విడతగా ఏర్పాటయ్యే మంత్రివర్గం ఏదైతే ఉందో అయితే మొత్తానికైతే 18 మంది మంత్రులు ఉండాలి. ఇప్పటి వరకు 12 మంది భర్తీ అయ్యారు, అంటే మొదటి పర్యాయంగా. అదే రెండో విడత అంటే ఈ రెండో మంత్రివర్గ విస్తరణలో 6గురిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 6 మంత్రి పదవులు ఉంటే ఆశించే వారి సంఖ్య మాత్రం 100ల్లో ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన వారు, పాతవారు, జూనియర్లు, సీనియర్లు అంతా కూడా మాకు అమాత్యాన్ని పిలిపించుకోవాలని, మాకు ఒక మంత్రి పదవిని ఇవ్వండి అని చెప్పి చాలామంది అయితే విన్నవిస్తున్నారు, కోరుతున్నారు. కొంతమంది మరి ఆవేశంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం పైన కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 4 నెలల నుండి మరి మంత్రివర్గ విస్తరణ అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, రేపే జరుగుతుంది అని చెప్పేసి అనేక వార్తలు వినపడతా ఉన్నాయి. మరి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయో తెలంగాణ రాజకీయాల్లో ఇక విజయశాంతి కనబడది అని అందరూ అనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ల సమయంలో మరి కాంగ్రెస్ పార్టీ హఠాత్తుగా అంటే అందరూ ఆశ్చర్యపోయే విధంగా విజయశాంతిని తెరపైకి తీసుకురావడం, విజయశాంతికి ఎమ్మెల్సీ అవకాశాన్ని కల్పించడం, అదేవిధంగా అద్దంకి దయాకర్ కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం జరిగింది. మరి మొత్తానికి 2 ఎమ్మెల్సీలుగా అయ్యారు. గత 4-5 నెలల నుండి కూడా మరి కొత్తగా ఏర్పాటయ్యే మంత్రివర్గంలో అద్దంకి దయాకర్కు అదేవిధంగా విజయశాంతికి ఖచ్చితంగా చోటు దక్కుతుందని వార్తలు వినబడ్డాయి. ఆ తర్వాత కాలంలో మరి గత 3 నెలల నుంచి మనం ఒకసారి చూసినట్లయితే అంటే కులాల ప్రాతిపదికగా అంటే సామాజిక ప్రాతిపదికగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి, అదేవిధంగా భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు మా మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీలో రాహుల్ గాంధీతో, సోనియా గాంధీతో, కేసీ వేణుగోపాల్తో, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గేతో మాట్లాడడం, ఆ విధంగా ఫైనల్గా వాళ్ళు అధికారంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఒక 5 పేర్లు అయితే బయటికి రావడం జరిగింది. అంటే బీసీ వర్గం నుండి వాకిటి శ్రీహరి ముదిరాజుకు ఈ మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని చెప్పి జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గం నుండి గడ్డం వివేక్ వెంకటస్వామికి కల్పిస్తామని చెప్పేసి పేరు బయటికి రావడం జరిగింది. మైనార్టీ వర్గాల నుండి అమీర్ అలీ ఖాన్కు ఈ మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కుతుందని పేరు వినిపించింది. దాంతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి ఇందులో రెడ్డి కోటా కింద కేటాయిస్తారని చెప్పేసి ఈ 4 పేర్లు అయితే మరి కాంగ్రెస్ పార్టీలో ఆ కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపించాయి. కానీ మరి నిన్న మనం ఈరోజు సోషల్ మీడియా కానీ ప్రధాన ఛానల్లో చూసినట్లయితే విజయశాంతి అదేవిధంగా అద్దంకి దయాకర్ మంత్రి పదవి కోసం మాకు కూడా మంత్రి పదవి ఇవ్వండి, మాకు మంత్రి పదవి కావాలి. అద్దంకి దయాకర్ అయితే దాదాపు మరి చాలా కాలం నుండి ఒక సీనియర్ నేత అని చెప్పాలి కాంగ్రెస్ పార్టీలో. ఆయన మరి చాలాసార్లు త్యాగం చేశాడు, ఎమ్మెల్యే టికెట్ తీసుకోకుండా మరి పార్టీకి సహకరించి త్యాగం చేశాడు. అదేవిధంగా ఎంపీ టికెట్ కూడా అభ్యర్థించి మరి పార్టీ అధిష్టానం మందలించడంతో
బుజ్జగించడంతో ఆయన ఎంపీకి కూడా పోటీ చేయలేదు, వేరే వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక మరి ఇప్పుడు అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. అయితే నాకు ఎమ్మెల్సీ కాదు, దాంతోపాటు నాకు మంత్రి పదవి కూడా కావాలని చెప్పేసి మరి ఎవరైతే మరి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ను కలిసి ఆమెతో చర్చించారని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. విజయశాంతి కూడా నాకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి కూడా మరి మీనాక్షి నటరాజన్ కలిసి అడగడం జరిగింది. అయితే ఢిల్లీ అధిష్టానం కూడా రాహుల్ గాంధీ అదేవిధంగా ఖర్గే మరి విజయశాంతికి ఈ మంత్రివర్గంలో అంటే బీసీ మహిళా కోట కింద ఖచ్చితంగా విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి అయితే వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి సంకేతాలు ఇచ్చినట్లు మనకు వార్తలు అయితే వినపడతా ఉన్నాయి. అయితే నాకు తెలిసి మరి ఈ వారం రోజులు కావచ్చు, ఇంకా వీలైతే ఇక తొందరలోనే మరి మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. రెండవ మంత్రివర్గ విస్తరణ, దీనిలో మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 6 ఖాళీలను భర్తీ చేస్తారు ఖచ్చితంగా. దీనిలో వాకిటి శ్రీహరికి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి, మరి అమీర్ అలీ ఖాన్కి, విజయశాంతికి కూడా దక్కే అవకాశం ఉంది. మరి అద్దంకి దయాకర్కి ఈ మంత్రి పదవి ప్రాధాన్యత చూడాలి. మరో విషయం ఇక్కడ చర్చించాలి. నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈయనకు కూడా మరి రాహుల్ గాంధీ మాట ఇచ్చారని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. ఆయన కూడా మరి మీడియా ముఖంగా కూడా రాహుల్ గాంధీ నాకు మాట ఇచ్చారు, నేను నల్గొండ జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం నేను శ్రమించాను, నాకు తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుతున్నాడు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మరి ఈ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కే అవకాశం కూడా కనబడతా ఉంది. మరి చూడాలి ఈ మరి వారం రోజుల్లో కావచ్చు ఎప్పుడైనా మరి మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణలో విజయశాంతికి అవకాశం దక్కుతుందా లేదా, అదేవిధంగా మరి అద్దంకి దయాకర్కు ఎస్సీ కోటాలో ఇస్తారా లేదా అన్నది మనం చూడాలి మరి.